సో దేశం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది. అదెవరో కాదు, మనందరికీ తెలుసు. ఈ దేశానికి ఒక ఆర్థిక మార్గదర్శిగా నిలిచి ఈ దేశంలో ఈ 1991లో ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు పెద్ద ఎత్తున పడిపోతున్న క్రమంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశాన్ని ఒక ఆర్థికంగా ఈరోజు మన దేశం ప్రపంచంలోనే ఒక బలీయమైనటువంటి దేశంగా ఈరోజు ఉంది అంటే 1991లో ఆర్థికంగా పెద్ద ఎత్తున సంక్షోభాలు నింటబడుతున్నటువంటి ఈ దేశాన్ని కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ మాత్రమే. వారు నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. సో వారికి ఈ దేశం మొత్తం కూడా నివాళి అర్పిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు మన దేశాన్ని నిలబెట్టినాయి అని చెప్పేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2004 నుంచి 2014 వరకు కూడా ఈ దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం చేసినటువంటి ఆయన యొక్క పనితనం ఏతుందో ఈ దేశాన్ని ఒక బలమైనటువంటి పునాదులు వేసినటువంటి వ్యక్తిగా మనందరం కూడా చెప్పొచ్చు. దీనిలో ఆయనకు ఎలాంటి అతిశయోక్తి లేదనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం మిత్రులారా. సో ప్రస్తుతం ఆయనే అంత్యక్రియలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఆయన జననం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన పుట్టినటువంటి ఊరు నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా 92 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయనే ఈరోజు మన దేశానికి సేవలు అందించాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. తను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు వీల్ చైర్లో పార్లమెంటుకు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్కి ఒక అద్భుతమైనటువంటి పేరైతే ఉంది. ఈ దేశం గర్వించదగ్గ నాయకుల్లో, ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒక ముందు వరుసలో ఉంటారని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. ఈరోజు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో అనుభవించినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అనేకమైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో కూడా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన్మోహన్ సింగ్కు చాలా పెద్ద పేరైతే ఉంది. సో ఆయనను ఈ దేశం కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ దేశాన్ని పటిష్టంగా నిర్మించిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారని చెప్పడం కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. వారికి కాళోజీ టీవీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ సమాజం పక్షాన వారికి ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సమాజం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే తెలంగాణ రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు నేనే తెలంగాణ తెచ్చినా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు కూడా అనేకమైన సందర్భాల్లో మన్మోహన్ సింగ్ గారిని కలిసి ఈరోజు తెలంగాణ ఆవశ్యకత వివరించి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి కృషి ఎంతో ఉన్నదని కూడా చెప్పొచ్చు. అంటే మనం చాలామంది కూడా సోనియా గాంధీ పేరు ప్రస్తావన తీసుకొస్తాం. సోనియా గాంధీ మొదటగా ఇనిషియేట్ చేసి దానికి కట్టుబడి నిలబడిన వ్యక్తి అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మన్మోహన్ సింగ్ పేరు కూడా చరిత్రలో మన తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజం మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు కోరుతూ వారికి తెలంగాణ సమాజం పక్షాన, కాళోజీ టీవీ పక్షాన ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఈ దేశం ఒక మహోన్నతమైనటువంటి నాయకుడిని కోల్పోయింది. సో దీనికి సంబంధించి మనందరం కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏతుందో అత్యుత్తమైనటువంటి భారత రత్న ప్రకటించాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ పక్షాన మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక మందికి మనం భారత రత్న ఇస్తూ ఉంటాం, కానీ ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దేశాన్ని బయటకు తన యొక్క ఆర్థిక సంస్కరణలతోటి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో మన్మోహన్ సింగ్ వేసినటువంటి పునాదులే కారణమని చెప్పేసి ఈరోజు మేమైతే భావిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన చేసినటువంటి సేవలు కూడా అత్యుత్తమైనవిగా మనం అయితే భావించవచ్చు. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సంస్కరణలో ఈరోజు మన్మోహన్ సింగ్ హయాంలోనే వచ్చాయని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. సో వారి హయాంలో ఈ దేశం, ఈవెన్ మన భారతదేశం అమెరికా అణ్వాయుధుల ఒప్పందం కూడా ఈరోజు అది కూడా ఆయన హయాంలో రావడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా
భారతదేశాన్ని ముందుండి నడిపి ఈరోజు పటిష్టమైనటువంటి భారతదేశంగా నిర్మించడంలో ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి ఆలోచన సరళే ప్రధానంగా మనం చెప్పొచ్చు. అందుకే వారికి భారత్ రత్న ఇవ్వాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పార్టీలకు అతీతంగా ఆ దిశగా మరి వారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇచ్చి గౌరవించాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇది మొత్తానికి మన్మోహన్ సింగ్ గారి గురించి చిన్న బ్రీఫ్. సో ఒకసారి కాలోజీ టీవీ